శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 1, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. తిథి పాడ్యమి, ఉదయం 7:38 వరకు. ఉపరి విధియ. వారం బుధవారం. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 6:51 వరకు. ఉపరి ఉత్తరాషాఢ. యోగం ఐంద్ర, సాయంత్రం 4:04 వరకు. ఉపరి వైద్యుతి. కరణం కౌలువ, ఉదయం 7:38 వరకు. తైతుల, రాత్రి 8:39 వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు మరియు 9 గంటల నుండి 10 గంటల వరకు. అమృతకాలం రాత్రి 2:21 నుండి తెల్లవారుజామున 4:08 వరకు. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్జ్యం మధ్యాహ్నం 3:43 నుండి 5:29 వరకు. దుర్ముహూర్తం పగలు 11:45 నుండి 12:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:50 వరకు. గుళిక కాలం ఉదయం 10:33 నుండి 12:11 వరకు. యమగండం ఉదయం 7:17 నుండి 8:55 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:38 నుండి 8:16 వరకు. సంగవకాలం 8:16 నుండి 10:53 వరకు. మధ్యాహ్న కాలం 10:53 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 4:07 వరకు. ఆబ్దికం తిథి నిజ జ్యేష్ఠ బహుళ విధియ. సాయంకాలం సాయంత్రం 4:07 నుండి 6:44 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:44 నుండి 8:55 వరకు. రాత్రికాలం రాత్రి 8:55 నుండి 11:50 వరకు. నిషీధికాలం రాత్రి 11:50 నుండి 12:33 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:38. అస్తమ సమయం సాయంత్రం 6:44. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:45. అస్తమ సమయం సాయంత్రం 6:55. సూర్యరాశి మిథునం, చంద్రరాశి ధనస్సు మరియు మకరం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగపరంగా అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృషభ రాశి చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతలు పెరుగుతాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు. కీలక వ్యవహారాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. కర్కాటక రాశి ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.
వ్యాపారపరంగా స్వంత నిర్ణయాలు కలిసిరావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులుంటాయి. సింహరాశి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కన్య రాశి. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతాన శుభకార్య విషయాలలో చర్చలు చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. తులారాశి. నిరుద్యోగులు కష్టం ఫలించదు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వృశ్చిక రాశి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. దూర ప్రాంతం నుండి శుభవర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలున్నాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. మకర రాశి. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశములు పొందుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీనరాశి. నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.